సో హాయ్ హాయ్. ఇవాళ నేను మమ్మీని కొన్ని క్వశ్చన్స్ అడుగుదామని డిసైడ్ అయ్యాను. ఒకసారి పేపర్ లీక్ చేస్తారా? పేపర్ లీక్ చేయడానికి కాదండి, ఉమ్, అడగడానికి. సరే. పేపర్ లీక్ అంటే అయిపోయి సో నా దగ్గర అరౌండ్ ఒక 9 to 10 క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ ఐమ్ థింకింగ్ ఐ ఆస్క్ మై మామ్ స్పాంటేనియస్ ఆన్సర్స్. ఉమ్, ఉమ్, ఎవరేమనుకుంటారు నథింగ్. ఓకే, వాట్ ఎవర్ యూ ఫీల్ టెల్ ఇట్ అవుట్. ఓకే, ఓకే. యా. సో లెట్స్ స్టార్ట్. ఓకే, వాట్ ఇఫ్ ఐ చూస్ కెరియర్ ఉమ్. ఓవర్ మ్యారేజ్ ఫర్ ద నెక్స్ట్ 10 years? 10 years 10 years అంటే కష్టం. 10 years అంటే ఇంకేం ఉండదు అక్కడ లైఫ్. ఒక 4-5 years అయితే ఓకే, అంతేగాని 10 years అంటే నేను ఒప్పుకోను అసలు. అంటే ఏ ఏజ్ వరకు? ఓకే, ఒక ఇప్పుడున్న దాన్ని బట్టి అయితే 26, 27 మ్యాక్స్. మ్యాక్స్. అంతకంటే ఎక్కువ అంటే బాగోదేమని నా ఉద్దేశం. 27. సో బై 27 నన్ను పెళ్లి చేసుకొని దొబ్బే అంటుంది మమ్మీ ఇండైరెక్ట్లీ. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఓకే ఓకే, సో ఒకవేళ ఇఫ్ ఐ సే ఐ డోంట్ వాంట్ కిడ్స్, నాకు లైఫ్లో అసలు పిల్లలు వద్దు అని నేను చెప్తే నీ ఉద్దేశం ఏంటి? అది నీ ఇష్టం. ఎందుకంటే అది ఊరికే మా వాళ్ళకి ఉత్సాహం కాన్ఫిడెన్స్ కాదమ్మా, కాన్ఫిడెన్స్ ఇద్దామని అన్నాము. ఆ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయింది, దానికి ఏం చెప్తాం? పుట్టిన తర్వాత పెంచడము అదంతా అది మీ ఇష్టం. కానీ నువ్వు ఒక్కడే దాన్ని అనుకుంటే సరిపోదు కదా, అవతల పార్ట్నర్ కూడా ఇష్టం ఉండాలి. అది నీ ఇష్టం. నేనైతే నిన్ను ఫోర్స్ చెయ్యను నేను ఈ విషయంలో. ఓకే, ఇప్పుడు నేను కిడ్స్ వద్దనుకున్నా, బట్ ఐ వాంట్ టు అడాప్ట్ ఎ కిడ్. బయట నుంచి ఎవరైనా దత్తత తీసుకోవాలనుకుంటున్నా. ఓకే, నాకేం ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. షీజ్ ఓకే. ఎవరైనా మమ్మీస్ ఉంటే కనుక కొంచెం నేర్చుకోండి. చూద్దాం, వీడియో ఎండ్ అయ్యే వరకు అప్పుడు చెప్తాను నేను అది. ఓ కరెక్ట్. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. బికాజ్ కిస్మత్ బదల్ గయా జజ్బాత్ బదల్ గయా అన్నట్టు బదల్ జాతేమో, చూడాలి. एकदम इन्होंने वक्त बदल दिया, जज्बात बदल दिए, जिंदगी बदल दी. एक నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఇఫ్ ఐ డోంట్ వాంట్ టు మ్యారీ? అసలు లైఫ్ లో పెళ్ళే వద్దనుకుంటే? అస్సలు ఒప్పుకోను నేను దానికి. అస్సలు పెళ్ళి వద్దు అని ఏదో కారే ఉద్ధరిస్తా అట్లాంటి అస్సలు వద్దు. పెళ్ళి ఖచ్చితంగా చేసుకోవాలి. అది చేసుకోకపోతే ఆ లైఫ్ ఫుల్ఫిల్ అవ్వదని నా ఉద్దేశం. చేసుకోవాల్సిందే, తప్పదు. సో నెక్స్ట్ క్వశ్చన్, ఒకవేళ నేను చూస్ చేసుకునే పార్ట్నర్ ఆర్ ఫ్యూచర్ పార్ట్నర్ ఫైనాన్షియల్ గా స్టేబుల్ అస్సలు లేరు, అంటే ఇంట్లో పనులు అవన్నీ నేను చేస్తా బట్ నేను సంపాదించను, నాకు అసలు సంపాదన మీద ఇంట్రెస్టే లేదు అని అంటే, అలాంటి పార్ట్నర్ ని నేను చూస్ చేసుకుంటే వాట్ డూ యూ సే? మరీ అంత అంటే కష్టమే, కానీ నీకు అన్నీ తెలుసా అని నా ఉద్దేశం. నీకు అన్నీ తెలుసు, నువ్వు ఎలా బతకాలి ఫైనాన్షియల్గా, నీకు మనీ గురించి అన్నిట్లో నువ్వు చాలా తెలివి కదా అని నేను ఫీల్ అవుతా. మరీ అంత అంటే ఏమో దాని వెనుక ఏదన్నా ఉండుంటుంది. అది ఓకే, నీకు అంత నమ్మకం ఉంటేనైతే నాకేం పర్వాలేదు. ఒకవేళ నేను ఐ వాంట్ టు ట్రావెల్, నా మేల్ ఫ్రెండ్స్ తో నేను బయటకి ట్రావెల్, బాయ్ ఫ్రెండ్ కాదు మేల్ ఫ్రెండ్స్ తో ట్రావెల్ చేయడానికి వెళ్తా అంటే వాట్ డూ యూ సే?
గర్ల్ ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా ఏ ఫ్రెండ్ అయినా నేను మెయిల్ తోటే పంపించాను. అసలు మెయిల్ అంటే డాడీ బ్రదర్స్ వాళ్ళైతే ఓకే. ఫ్రెండ్స్ లో నో మేల్ ఫ్రెండ్స్ లో నో మెయిల్. వస్తుంది గైస్. టిపికల్ సౌత్ ఇండియన్ మమ్మీ బయటకు వస్తుంది మెల్లగా. వెయిట్ అండ్ వాచ్. ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. బట్ ఇట్స్ ఓకే. అంటే నువ్వు ఎందుకు వద్దంటున్నావు? అంటే మనం ఉన్న సౌత్ ఇండియన్ కల్చర్ అయితే అది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఎట్లయినా మీరు వెళ్తే బాగానే ఉంటారేమో మీకు నమ్మకంగా, కానీ మాకు ఇంట్లో ఉన్న వాళ్ళకి భయం వేస్తుంది కదా, అందుకని నేనైతే దానికి యాక్సెప్ట్ చేయను. ఒకవేళ ఉమ్, ఒకవేళ కాదు, ఉమ్, లైఫ్ లో ఇప్పటి వరకు టిల్ డేట్ ఉమ్, నేను ఏదైనా ఒక పాయింట్ లో ఇండిపెండెంట్ డెసిషన్ తీసుకోవడం నువ్వు చూసే ఉంటావు. ఉమ్, అంటే నా చాయిస్ నేను ప్రిఫర్ చేసుకోవడం, నా డెసిషన్స్ నేను తీసుకోవడం. ఉమ్. అప్పుడు నీకేమనిపించింది? అనిపిస్తుంది నన్నైతే అన్ని అడగమంట. ఏదైనా నేను డ్రెస్సెస్ తీసుకున్నా మమ్మీ ఇవి నాకు చెప్పొచ్చు కదా అది ఇది అంటది. తిని డ్రెస్సెస్ తీసుకున్నా తిని ఏది తీసుకున్నా కొన్ని కొన్ని చెప్పదు. అది చెప్పకుండా సర్ప్రైజ్ వేసుకొని వచ్చి మమ్మీ ఎలా ఉంది అని అంటావు కదా, అప్పుడు అనిపిస్తుంది నాకు చెప్పకుండా తీసుకుంటుంది. ఒకప్పుడు నేను చేస్తేనే వేసుకునేది, పెద్దగా అయిపోయింది, నీ డెసిషన్స్ నువ్వు తీసుకుంటున్నావు అని అనిపిస్తుంది. ఎవ్రీ మదర్ అని అనిపిస్తుంది. ఎవ్రీ మదర్ ఇది ఫేస్ చేస్తుందని నేను అనుకుంటున్నా. ఇట్స్ అ మదర్హుడ్ ఫేజ్. అది మేము గ్రోయింగ్ అప్ ఫేజ్ ఎట్లాగో అదొక మదర్హుడ్ ఫేజ్. యూ హ్యావ్ టు డీల్ విత్ ఇట్ జ్యోతి. क्या क्या कहना कहना क्या चाह रहे हैं भैया आप? ఓకే, ఉమ్, నా కమింగ్ ఫ్యూచర్ లో ఉమ్, విచ్ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్ ఉమ్. ఆర్ యు మోస్ట్ ఎక్సైటెడ్ అబౌట్? అంటే నా ఫ్యూచర్ లో ఏ ఆ, పార్ట్ కి? అంటే ఒక ఒక మదర్ అయినప్పుడు నేను హ్యాపీ అనిపిస్తుందేమో నాకు అనిపిస్తుంది. ఒక మ్యారేజ్ మదర్ అయితే నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది, చాలా యూ ఎక్సైట్ ఫీల్ అవుతా, హ్యాపీ. చాలా హ్యాపీ. ఐఎమ్ ప్లానింగ్ నాట్ టు గెట్ మ్యారీడ్ అండ్ హియర్ షీ ఈస్ ఇమాజినింగ్ మై మ్యారేజ్, మై కిడ్స్. అందుకే ఫ్రెండ్స్ ఇందాక ఆ పిల్లలు కనాలి ఏదో అన్నది కదా, అది నీ ఇష్టం అన్నా, మళ్ళీ ఇక్కడ నా ఇష్టాన్ని నేను చెప్పుకుంటున్నా. చెప్పాలి కదా. ఓకే ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్. ఉమ్, యువర్ విష్. ఉమ్, నీకు ఉమ్, లైక్ ఇప్పటి వరకు నువ్వు నన్ను ఇమాజిన్ చేసుకున్న వేలో ఉమ్. నా సక్సెస్ అంటే నీకు ఎట్లా ఉంటది? నీ బ్రెయిన్ లో నా సక్సెస్ ఎలా అంటే ఉండాలి ఎలా? అంటే నువ్వు జాబ్ కొడితే కొన్ని ల్యాక్స్ లో కొట్టాలి, అది నీ సక్సెస్. మంత్లీ మంత్లీ చిన్న చిన్న అంటే ఒక నేను ఫిగర్ చెప్పు. ఒక 70 lakhs 60 lakhs. పర్ యానం. జ్ఞానం అంటే 1 crore అట్లా అయినా ఓకే. 1 crore 1 అంతే, CR. అంతకంటే 1 CR అంతకంటే ఎక్కువ కూడా నాకు ఆశయం లేదు. అలాంటి జాబ్ కొట్టాలి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నువ్వు ఏది చేసినా బాగా చేస్తావు. అంటే నువ్వు డాన్స్ చేసినా బాగా, చేస్తావు, నువ్వు చదువుకున్నా బాగా చదువుకుంటావు, నువ్వు ఏ విషయంలో అయినా నువ్వు అంత సూపర్ కిడ్ లాగా అనిపిస్తుంది. నాకైతే సూపర్ కిడ్ అనిపిస్తుంది. కానీ నువ్వు నార్మల్ చిన్న 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 జాబులు చిన్న వేసేసాడు, బాగా వేసేసాడు. చిన్న జాబులు చేస్తే అంత ఇక నార్మల్ కిడ్ అయిపోతావు కదా అని, నేను సూపర్ కిడ్ కావాలంటే 1 CR ఉండాలి మినిమం. మినిమం. మినిమం మమ్మీ నా స్టాండర్డ్ ఇక్కడ కాదు అక్కడ సెట్ చేస్తుంది. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. నా లైఫ్ లో నేను ఇంకా ఏం నేర్చుకోవాలి ఆర్ ఏం తెలుసుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావు? చాలా ఉంటాయి తెలుసుకోవాలంటే. అంటే ఈ ఏజ్ కి అంటే బయట వాళ్ళతో ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక్కొక్కసారి కొంచెం కోపం, నువ్వు ఎంత ఫ్రీగా మంచిగా మాట్లాడి మంచిగా ఉంటావో నీకు ఒక్కొక్కసారి కోపం కూడా అట్లనే వస్తుందని నాకు అనిపిస్తుంది. కొంచెం బయట వాళ్ళతో మాట్లాడేటప్పుడు నువ్వు ఎప్పుడు ఎవరితో అట్లా మాట్లాడవు, కానీ
ఇంకా కొంచెం నేర్చుకుంటే బెటరు అని అనిపిస్తుంది. అది ఇంకా ఫైనాన్షియల్గా కొంచెం నువ్వు మనీ కూడా కొంచెం ఇంకా చేయగలవు, ఇంకా మంచిగా చేయగలవు అని అనిపిస్తుంది. ఒక్కోసారి ఎక్స్ట్రా ఖర్చులు పెడుతుందేమో, ఎక్స్ట్రా బాగా డ్రెస్సులు పిచ్చి ఎక్కువ, అన్ని టాప్స్, డ్రెస్సులు, మేకప్ అవన్నీ కూడా బాగా ఎక్స్ట్రా పెడుతుంది. చూస్తే ఒక పెద్ద షాప్ పెట్టుకోవచ్చు. నేను ఎప్పుడన్నా ఒక చిన్న వ్లాగ్లో రీల్లో చూపిస్తా, షార్ట్లో చూపిస్తా. ఈ తినయ్యే చూపిస్తా. మా పెద్ద పాపయ్య అంటే తనే చూపించాలంటే అదొక 2-3 షాట్లు అవుతాయి, ఈమెది ఒక 2-3 షాట్లు. ఇవన్నీ కలిపి మేము ఒక చిన్న షాప్ పెట్టుకోవచ్చు, అన్ని ఉంటాయి. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. చాలా అంటే చాలా ఉంటాయి. ఒక లిప్స్టిక్స్ లోనే ఒక 100-200 అట్లా ఉంటాయి. అన్ని లేవుమా? ఉంటాయి. కాకపోతే నువ్వు తెలివిగా ఏం చేస్తుంది తెలుసా, మమ్మీ ఇవి డేట్ అయిపోయినాయి అని ఒక మంత్లీ ఒక 5-6 అట్లా ఒక 10 అయినా తీసి పడేస్తుంది. అఫ్ కోర్స్ గైస్, ఎక్స్పైర్డ్ ప్రొడక్ట్స్ అదే నేనేమంటానంటే అవి అయిపోయిన తర్వాత అవసరం అనుకుంటే కొనుక్కోవాలి. ఇప్పుడు అట్లా కాదు, ఏదన్నా చూస్తుందా చూసేసి ఈ కలర్ బాగుంటది మమ్మీ అనేసి ముందే కొంటది. ఇప్పుడు చాలా ఎక్కువ కొన్నాం అనుకో అవి డేట్ అయిపోతాయి కదా, అట్లా నేను వద్దు అంట. లిప్స్టిక్స్ చాలా ఉంటాయి, 100 అంటుంది కదా, నేను ఖచ్చితంగా మీకు 100 చూపిస్తా. అంటే ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకున్నా నేను, ఆరెంజ్, దీని మీదకి బ్రౌన్ కలర్ వేసుకుంటే బాగోదు కదా. ఐ షుడ్ వేర్ సంథింగ్ ఇన్ పింక్ షేడ్. ఓకే, ఇప్పుడు యూఆర్ వేరింగ్ వైట్, ఐ విల్ వేర్ రెడ్ కలర్ అండ్ ఇట్ లుక్స్ గుడ్ రైట్. అట్లయితే ఓకే, కానీ ఒక్క కలర్ కాదు కదా, దాంట్లోనే ఒక్కొక్క కంపెనీని ఎవ్వరికి అన్యాయం చేయదు. ప్రతి కంపెనీలో ప్రతి కలరు ప్రతిది. కానీ ఒకటి ఉంది, మనం ఏదన్నా ప్రోడక్ట్ చూసామనుకో దానికి డూపు బాగా చేస్తుంది. డూపు చాలా తక్కువలో మంచి సేమ్ అలాగే ఉండేటట్టుగా డూపు చాలా బాగా కనుక్కుంటది. అది మాత్రం నాకు నచ్చుద్ది. బెటర్ ఆల్టర్నేటివ్స్ బాగా ఎత్తుకుతాను guys. అది కూడా ఒక స్కిల్. అవునవును. షీఈ్ యాక్సెప్టింగ్, ఐఎమ్ హ్యాపీ. ఓకే, వన్ ఆఫ్ ద లాస్ట్ క్వశ్చన్స్. నాలో ఏ క్వాలిటీ చూసి నువ్వు చాలా మెస్మరైజ్ అయిపోతావు, లైక్ యూ గెట్ ఇంప్రెస్డ్? అంటే నువ్వు డ్యాన్స్ వేస్తావు కదా, ఇప్పుడంటే కొంచెం చదువుకుంటున్నావు కాబట్టి నువ్వు డ్యాన్స్ ఎట్లా, కానీ ఒకప్పుడైతే చాలా బాగా డ్యాన్స్ వేసేది. అసలు ఎలా అంటే ఒక స్ప్రింగ్ లాగా తిరిగిపోయేది, అసలు చాలా బాగా. అదొకటి. నువ్వు హిందీ మాట్లాడతావు కదా, అసలు హిందీ మాట్లాడితే హిందీ వాళ్ళే ఆశ్చర్యపోవాలి అని నేను అనుకుంటా. నిజమే, అది కూడా హిందీ వాళ్ళే ఆశ్చర్యపోయేంత చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా మాట్లాడుతుంది హిందీ. అది కూడా నాకు సూపర్ అనిపిస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, కానీ మరీ అన్ని చెప్తే బాగోదు కదా, కొంచెం మెయిన్ 2 చెప్పా. అంతేనా, ఇంకేమన్నా ఉందా? దట్స్ ఇట్. ఓకే, సో ఇక్కడికి వీ హ్యావ్ ఎండ్ ద వ్లాగ్. అండ్ ఒకవేళ మీరు ఇంకా మమ్మీతో నేనేమైనా ట్రై చేయాలి అంటే కనుక, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు సీ ఇంకేమన్నా ప్రోడక్ట్స్, మేకప్, క్వశ్చనర్ అలాంటివి ఏమైనా చూడాలనుకుంటే డూ కామెంట్, అండ్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ మోర్ వీడియోస్ అబౌట్ దట్. బాయ్.